నమస్కారము. నా పేరు చిలక ప్రవీణ్ కుమార్, బీజేపీ జిల్లా కార్యదర్శి. ముఖ్యంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనే పథకాన్ని 2018లో తీసుకురావడం జరిగింది. మొన్న రీసెంట్గా నవంబర్లో 70 ఏళ్ళు ఎవరైతే దాటుంటారో వాళ్ళకు కూడా వర్తించే విధంగా ఈ పథకం రావడం జరిగింది, ఆదాయంతో సంబంధం లేకుండా. ముఖ్యంగా ఈ పథకానికి అర్హులు ఎవరైనంటే 70 లోపల ఎవరైతే ఉంటారో రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ అర్హులే. అదేవిధంగా 70 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అర్హులే. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ఎవరైనా కూడా అర్హులే. ప్రధానమంత్రి మోడీ గారు ఉచితంగా 5 లక్షలు ప్రతి వ్యక్తికి ఈ స్కీమ్ అనేది అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో మాకు ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినాయి. ఏదైతే ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు గవర్నమెంట్ హాస్పిటల్లో తప్ప ఎంపానల్మెంట్ ఏదైతే జరుగున్నాయో ఆ హాస్పిటల్లో తీసుకోవడం లేదనేది చెప్పడం జరిగింది. మేము అదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి, అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి, నేను బుధవారం నిన్న ఫోన్ లైన్లో మాట్లాడాను, సత్యకుమార్ యాదవ్ గారు వెంటనే స్పందించి సాంకేతిక సమస్యలు ఏదైనా ఉంటే వెంటనే పరిష్కరించాలని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకోటి ముఖ్యంగా ప్రజలకు నేను విన్నవించేది ఏంటంటే, ఇక్కడ అబా కార్డుని కూడా పెట్టడం జరిగింది. చాలామంది ఏమవుతుందంటే అబా అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అనేసి. ఆ హెల్త్ అకౌంట్ ఏంటంటే అది జస్ట్ ఒక ఐడిని క్రియేట్ చేస్తుంది. ఒక ఈమెయిల్ ఐడి ఏ విధంగా ఉంటుందో మనకు ఆ విధంగా క్రియేట్ చేస్తుంది. మన ఆరోగ్య డేటా ఏదైతే ఉంటుందో డిజిటల్గా స్టోరేజ్ చేసుకునేదానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం చెన్నైలో ఆపరేషన్ చేసుకున్నాము, రేపు బెంగళూరు అక్కడ వద్దనుకొని బెంగళూరుకి వెళ్తాము, మనం ప్రతిసారి రికార్డ్స్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. సో ఆ డిజిటల్గా ఆ నెంబర్ కొట్టేసి, అబా నెంబర్ కొట్టేసి ఆటోమేటిక్గా మన డిజిటల్ హిస్టరీ మొత్తం వచ్చేస్తుంది, పేషెంట్ హిస్టరీ మొత్తం వచ్చేస్తుంది. సో అదేనైతే అబా కార్డు తీసుకురావడం జరిగింది. ప్రజలు దీన్ని అవగాహన లోపం వల్ల కొన్ని మీ సేవా సెంటర్స్లో, సిఎస్సి సెంటర్స్లో ఇదే ఆయుష్మాన్ భారత్ కార్డు దీనివల్ల 5 లక్షల ఇన్సూరెన్స్ ఉందని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళకు కూడా డబ్బులు వస్తున్నాయనే ఉద్దేశంతో ఇదే అబా కార్డుని ఇచ్చేసేసి వాళ్ళు ప్రజలకి ఇది ఇచ్చేస్తున్నారు. దానికి ఈ అబా కార్డుకి అర్హత ఏంటంటే భారతీయ పౌరుడైతే సరిపోతుంది. ఎవరికైనా పుట్టిన బిడ్డ కాడి నుంచి 100 ఏళ్ళ ముసలోడు చనిపోయే వరకు ఆబా కార్డు అనేది జనరేట్ చేసుకోవచ్చు ఆన్లైన్ సైట్లోకి వెళ్ళేసి. ఇది కూడా ప్రజలకు కొంచెం గుర్తించాలని చెప్పేసి నేను కోరుకుంటాను. అదేవిధంగా దీని మీద కూడా అవగాహన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి, మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయాము. ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇంతకుముందు ఏంటంటే ఇల్లు, నగలు అమ్ముకునే పరిస్థితి ఈ ఆపరేషన్ చేయించుకోండి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఈ పథకం తీసుకొని వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేదు. కావున ప్రతి ఒక్కరూ మీ ఎవరైతే సచివాలయంలో ఏఎన్ఎం సెంటర్ వాళ్ళ దగ్గర కానీ, మీ సేవలో కానీ, సిఎస్సి సెంటర్స్లో కానీ, లేదా మా బీజేపీ ఆఫీస్కి వచ్చి మీరు రిజిస్టర్ చేసుకొని ఈ పథకాన్ని పొందవలసిందిగా మేము అందరినీ కోరుచున్నాము. ఇది కూడా మీడియా వాళ్ళని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. DWT ఛానల్ కానీ, AP1 ఛానల్ కానీ ఇది ప్రజల్లోకి ముఖ్యంగా తీసుకొని వెళ్ళి ప్రజలకు అవేర్నెస్ కార్యక్రమం చేయాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.